వెళ్దాం కడప రెండో టీడీపీ జాబితానైతే జనసేన కూటమి బీజేపీతో అయితే విడుదల చేసింది. దాదాపు కడప జిల్లాకు సంబంధించిన 2 స్థానాలకైతే అభ్యర్థులను ప్రకటించింది. ఇక పొద్దుటూరు నుంచి మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అయితే పేరును ఖరారు చేసింది. ఇక పొద్దుటూరు టికెట్ను ఉక్కు ప్రవీణ్ ఆశించారు, కానీ ఆశించినట్లుగా అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ మనం కమలాపురం నుంచి పుట్ట చైతన్య పేరునైతే చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. దీనితో పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యూసఫ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. యూసఫ్, చెప్పండి, రెండో పేర్లు జాబితా విడుదల చేసిన తర్వాత ఇంత స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏంటి? కాంజీవరం కడప జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఏదైతే రెండో జాబితా అభ్యర్థుల పేర్లను ప్రకటించారో ఈ నేపథ్యంలో కమలాపురం కావచ్చు, అటు పొద్దుటూరు నియోజకవర్గంలో కావచ్చు, ఇద్దరు అభ్యర్థులు కూడా వరదరాజు రెడ్డి అయితే పూర్తిగా పార్టీలో కొనసాగుతూ వస్తున్నప్పటికీ కూడా అంటూ వ్యవహరించే వ్యక్తి ఆయన కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఉక్కు ప్రవీణ్ పూర్తిగా ఈ 4.5 సంవత్సరం కాలంలో కూడా జైలుకు వెళ్లారు, కేసులు పెట్టించుకున్నారు, ఉద్యమాలు చేశారు, తనకు సీటును ఇస్తామని చెప్పేసి ఎవరైతే యువనేత ఉంటే హామీ ఇచ్చారని చెప్పేసి పలు బహిరంగ సభల్లో కూడా ఆయన ప్రకటించినటువంటి నేపథ్యం పూర్తిగా పార్టీని అందుకొని ఆయన పనులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కాదని చెప్పేసి సీనియర్ నేత వరదరాజు రెడ్డికి ఇక్కడ నుండి ప్రాధాన్యత వహిస్తూ ఆయనకు సీటును చంద్రబాబు డిక్లేర్ చేయడం పట్ల స్థానికంగా పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. మరో నియోజకవర్గం కమలాపురంలో ఇదే తంతు కొనసాగుతా ఉంది. కమలాపురం నియోజకవర్గంలో కూడా పుత్తా నరసింహారెడ్డి బరిలో ఉంటారని చెప్పేసి స్థానిక నాయకులందరూ కూడా భావించారు. అయితే ఆయనను కాదని చెప్పేసి అధిష్టానం వారి కొడుకు చైతన్య పేరును అయితే ఖరారు చేసి ఆ రెండో జాబితాలో ఆయన పేరును ప్రకటించింది. టోటల్ గా చూసినట్లయితే 2 నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతా ఉంది. వరదరాజుల రెడ్డి కంటే కూడా సీనియర్ నేతలు లింగారెడ్డి కావచ్చు, వీరశివారెడ్డి కావచ్చు, వీరందరూ కూడా ఉక్కు ప్రవీణ్ కు సీటు కావాలని చెప్పేసి ఆశపడినటువంటి తరుణంలో ఇవాళ కొత్త అభ్యర్థి వరదరాజుల రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఈయన పేరును ప్రతిపాదన చేయడం పట్ల తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతా ఉన్నారని చెప్పేసి స్థానిక కార్యకర్తలు భావిస్తా ఉన్నారు. ఓవరాల్ గా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాలు ఉంటే ఇప్పటికే టీడీపీ 6 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో 4 సీట్లను జనసేనకు 2, టీడీపీకి 2, జనసేనతో పాటు బీజేపీకి 2 స్థానాలు కల్పిస్తుందని చెప్పేసి కూడా స్థానిక నాయకులు భావిస్తా ఉన్నారు. బీజేపీకి ఎటువంటి పట్టు లేదు, జనసేనకు ఎటువంటి పట్టు లేదు. అటువంటిప్పుడు జిల్లాలో 4 స్థానాలు కూడా మనము చేజార్చుకోవడం తప్పు కదా అని చెప్పేసి వారు భావిస్తున్నటువంటి పరిస్థితి. కార్యకర్తలు అయితే పూర్తి ఆక్రోశంతో ఉన్నారు. ఇప్పటికే కడప నగరంలో మాధవిరెడ్డికి సీటు ప్రకటించడం పట్ల స్థానిక సీనియర్ నాయకులందరూ కూడా ఆందోళన బాట చేపట్టారు, రోడ్లపైకి వచ్చారు. ఆమె మొన్న పార్టీలోకి వచ్చింది. సీనియర్లందరినీ కూడా మీరు ఎవరు అని చెప్పి మమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది. ఇటువంటి నాయకులను టీడీపీ సీఎం సొంత జిల్లాలో మరి ప్రతిపక్షంలో ఇన్ని రోజులు మేము ఉండి పోరాటం చేస్తే కొత్త అభ్యర్థులను మీరు సీట్లు కేటాయిస్తారా? మా ఉద్యమాలు మేము ఇన్ని రోజులు పార్టీని నమ్ముకొని మాకు ఏం న్యాయం చేశారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు ఇదే తంతు కొనసాగిస్తే జిల్లాలో మొత్తం అందరం కూడా పార్టీకి రాజీనామాలు చేస్తాము, తిరిగి తాము రెబల్ అభ్యర్థులుగా పోటీ చేస్తాం, ప్రజల్లోకి వెళ్తాం, మేము చేసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయో ప్రస్తుతం మీరు సీట్లు కేటాయించినటువంటి అభ్యర్థుల పేర్లు ఏ విధంగా దీనికి సమంజసం అని చెప్పేసి వారు హెచ్చరిస్తా ఉన్నారు. మరోపక్క 2 బద్వేల్ నియోజకవర్గం కావచ్చు, రైల్వే కోటూరు నియోజకవర్గం కావచ్చు, ఇవి 2 కూడా ప్రధానమైనటువంటి సీట్లు. బద్వేల్ అయితే ఎస్సీల కంచుకోటగా ఉండేటువంటి నియోజకవర్గం. ఇక్కడ నుండి కూడా బీజేపీ తమ అభ్యర్థిని బరిలో దింపుతా ఉంది. ఇప్పటికే దాదాపుగా పేరు కూడా ఖరారైనట్లు కూడా భావిస్తా ఉన్నారు. పనతల సురేష్ ను ఇక్కడ నుండి బరిలో దింపేందుకు బీజేపీ ఆసక్తి చూపిస్తా ఉంది. మరో నియోజకవర్గం రైల్వే కోటూరు అయితే జనసేన తమకు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికీ అడుగుతా ఉంది. అక్కడ నుండి జనసేన కూడా పోటీ చేసేటువంటి ఆలోచనలో ఉంది. రాజంపేట నియోజకవర్గం కూడా జనసేన ఆశిస్తా ఉంది. ఈ 2 స్థానాలు తమ కేటాయని చెప్పేసి ఆ జనసేన అడుగుతున్నప్పటికీ మరో నియోజకవర్గం జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డిని రంగంలో దింపాలని చెప్పేసి బీజేపీ భావిస్తా ఉంది. వీరందరూ కూడా రంగంలోకి దిగితే దాదాపుగా జిల్లాలో పోటీ అయితే చాలా స్వల్పంగా ఉంటుంది. వైసీపీ కంచుకోటలో మళ్ళీ కూడా వైసీపీ హవానే కొనసాగేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే పొద్దుటూరు కావచ్చు, కమలాపురం కావచ్చు, జమ్మలమడుగు, బద్వేలు ఈ 4 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ చాలా స్టాండర్డ్ గా ఇక్కడ ఏర్పాటైనటువంటి పరిస్థితి. కార్యకర్తల్లో మంచి జోష్ ఉంది. వీరు ఈసారి మళ్ళీ తమ అభ్యర్థిని గెలిపించుకుంటాము, స్థానికంగా టీడీపీ తరఫున పోటీ చేసిన నాయకులకు సీట్లు కేటాయించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపుతా ఉన్నారు. కాబట్టి మా ఎమ్మెల్యేను మేము మళ్ళీ గెలిపించుకునేందుకు మాకు రూట్ మ్యాప్ క్లియర్ అయిందని చెప్పేసి కూడా వారు
భావిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో అధిష్టానాలు కూడా ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి నేపథ్యంలో ఇంత నిర్లక్ష్యపు వైఖరిగా ఏ విధంగా సీట్లు కేటాయించాయని చెప్పేసి కూడా కార్యకర్తలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిణామాలు కడప జిల్లాలో ఏర్పడ్డాయి. వరుణ్, ప్రవీణ్ పరిస్థితి ఏంటిది మరి? నెక్స్ట్ వాళ్ళ కార్యాచరణ ఏం చేస్తాడు ఉక్కు ప్రవీణ్? అంటే పార్టీ సమన్వయంతో కలిసి ఇటు వరదరాజుల రెడ్డితో కలిసి నడిచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారా, లేదంటే మరి పార్టీ మారే ఆలోచనలో ఉంటారా, లేదంటే సైలెంట్గా ఈసారి ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఏమన్నా? ఆయన స్పందన అసలు ఏ విధంగా ఉంది? దాదాపు ఉక్కు ప్రవీణ్ కి సంబంధించి కుటుంబ నేపథ్యం కూడా పూర్తిగా వారి బాబాయ్ ఎవరైతే ఉన్నారో వీరశివారెడ్డి కమలాపురం నియోజకవర్గం నుండి 4 సార్లుగా శాసనసభ్యుడిగా గెలుపొందాడు. ఆయన రాజకీయాల్లో తలపండిన చాణక్యుడిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆయన ఈసారి తమ అన్న కుమారుడికి ఇక్కడ నుండి సీటు కేటాయిస్తా ఉన్నారు కాబట్టి నేను కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తాను, కమలాపురం నియోజకవర్గంలో కూడా టీడీపీ గెలుపుకు తను పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరి వాగ్దానం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉక్కు ప్రవీణ్ ప్రోద్బలంతో పార్టీలోకి వచ్చిన వీరశివారెడ్డి వీరందరినీ కూడా కాదని చెప్పి పక్కన పెట్టి వరదరాజు రెడ్డికి సీటు కేటాయించడం పట్ల పూర్తి స్థాయిలో ఆందోళన అయితే వ్యక్తం అవుతా ఉంది. ఇటు కమలాపురం నియోజకవర్గం కావచ్చు, అటు పొద్దుటూరు నియోజకవర్గం కావచ్చు, 2 నియోజకవర్గాల్లో కూడా వీరి ఇంపాక్ట్ చాలా పడుతుంది. వీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా, లేకుంటే మరి ఏదైనా పార్టీ తరఫున ఆ పార్టీలో చేరి పోటీకి దిగుతారా అని చెప్పేసి స్థానిక కార్యకర్తలు అయితే ఒక పెద్ద చర్చ అయితే కొనసాగుతా ఉంది. వీరిద్దరు 2 నియోజకవర్గాల్లో కూడా ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చి రంగంలోకి దిగితే 2 నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా చూసినట్లయితే టీడీపీకి పూర్తిగా ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం అయితే స్పష్టంగా కనబడతా ఉంది అరుణ్. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కమలాపురం శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా పొద్దుటూరు నియోజకవర్గంలో సంసారం కొనసాగించేవారు. అక్కడి నుండి తన రాజకీయ వ్యూహాలకు కావచ్చు, తన రాజకీయ పనులకు కావచ్చు, అక్కడ నుండి పదును పట్టి కొనసాగించేటువంటి తత్వం. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరితో కూడా మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఫైనాన్షియర్లు కూడా ఈయనకు అందుబాటులో ఉండేటోళ్ళు. దానికి అనుగుణంగానే తన పనులు కూడా వారికి చేసేటువంటి తత్వంగా కొనసాగేవాడు. మంచి సౌమ్యుడిగా పేరు పొందాడు. అటు కమలాపురం కావచ్చు, ఇటు పొద్దుటూరు కావచ్చు, 2 నియోజకవర్గాల్లో కూడా వీళ్ళకి మంచి పట్టు ఉంది. ఇప్పుడు దాదాపు వీరు పక్కకు వచ్చి పోటీ చేస్తే మాత్రం టీడీపీ పార్టీకి పెద్ద దెబ్బగా మనం భావించవచ్చు వరుణ్. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.